ఆచరణ చేస్తాను. కానీ మోక్షం పొందకుండా అకస్మాత్తుగా ఈ శరీరం పడిపోతే రాబోయే జన్మలో ఎట్లా పుడతాడు వాడు? చూడండి, 2 పద్ధతులు చెప్పారండి. 100కి 50 మార్కుల పుణ్యం గనక పొంది చనిపోతే రాబోయే జన్మలో పవిత్రమైనటువంటి కుటుంబంలో జన్మిస్తాడండి. 100కి 50 పుణ్యం అంటే 50 మార్కులు గనక పుణ్యం వస్తే 100కి, వాడు గనక అకస్మాత్ 100కి 100 మార్కులు వస్తే మోక్షం. అట్లా కాకుండా 100కి 70, 80 మార్కులు గనక వస్తే అకస్మాత్తుగా చనిపోతే ఇక తక్కిన 30% పూర్తి చేయడానికి రాబోయే జన్మలో ఎక్కడ పుడతాడో తెలుసండి? గృహస్థులలోనే పుట్టి ఆశ్రమాలకి మఠాలకి వెళ్ళిపోతాడండి. కనుక అథవా యోగినామేవ, ఇది జీనియస్ మార్కులు అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళ యొక్క లక్షణం అండి. ఆ జన్మలోనే వాళ్ళు పూర్తి చేసుకుంటారన్నది. ఈ విధంగా 2 మార్గములు చెప్పి, ఓ అర్జున, ఈ జీవితం వృధా చేయకూడదు, శాశ్వతమైనటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవటానికి ఉపయోగించాలి అని దానికి ఈ మనస్సును చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.